కోర్టులు ఉన్నాయి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మళ్ళీ ఆ కోర్టులో కూడా ఉండేటోడు జడ్జి గారు మళ్ళీ బాపనోడే ఉంటాడు. అందుకే ఈ జడ్జిలా కూడా వాళ్ళు కూడా లంచానికో లేకపోతే ఒక కులానికో మతానికో ఒక సైడ్ పోవద్దు అని చెప్పి, రంగుకో దేనికో పోవద్దు అని చెప్పి జ్యూరీ అని ఉంటది. ప్రజల లోపల ఉన్న వాళ్ళే, నార్మల్ పీపులే, వాళ్ళ యొక్క మెజారిటీ ఒక 10 మందో 12 మందో కలిసి జ్యూరీ వాళ్ళు వర్డిక్ట్ ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఇది తప్పు చేసిరా రైట్ చేసిరా అని తీర్పు. ఓకే, జడ్జి ఇయ్యాడు క్రిమినల్ కేసులలో, సివిల్ కేసులలో ఇస్తాడు కానీ క్రిమినల్ కేసులలో ఇయ్యాడు. ఓకే, కాబట్టి ఈడ జ్యూరీ ఉన్నది, పైకోర్టులు ఉన్నాయి, అప్పీల్ ఉన్నది, తర్వాత ఇది ఛార్జ్ షీట్ కావాలి. ఓకే, తర్వాత ఇతని న్యాయవాది ఇతనికి డిఫెన్స్ చేసుకునే అవకాశం ఉంది, ఇతని వాదనలు వింటారు, వాళ్ళు ఆధారాలు బయట పెట్టాలి. ఇవన్నీ ప్రొసీజర్ ఉన్నప్పుడు అది ట్రాపా, నిజంగా అయిందా లేదా, ఎలాంటి ఆధారాలు ఎవరి దగ్గర లేనప్పుడు ఆ బ్రదర్ కూడా, ఆయన చిన్నపిల్లగాడు కాదు, ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉన్నాడు, ఒక మీడియా సంస్థకి ఓనరు, ఆయనకు కూడా చట్టాల గురించి అవగాహన ఉంది. ఆయన తన వర్షన్ గానీ తను గానీ ఇప్పటివరకు వచ్చి పబ్లిక్ లో వచ్చి మాట్లాడలేదు. సో అది కేసు అయినాక 5 నెలల తర్వాత వీళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పడము ఇదంతా. ఇప్పుడు ఈవెన్ జానీ మాస్టర్ విషయంలో ఆ 16 ఏళ్ల అమ్మాయికి అసలు మీడియాలో పనిచేసే అవకాశమే లేదు. 18 ఏళ్ళు దాటక ముందు ఆమెకు ఆ యొక్క పనిచేసే హక్కే లేదు. మరి ఆ మీడియా సంస్థ ఎందుకు హైర్ చేసుకున్నాడు ఆ యొక్క సృష్టి వర్మని? ఓకే, ఫస్ట్ తప్పు. ఒక ముస్లిం అయినటువంటి జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వస్తే ఈ బాపనోడు తట్టుకోలేకపోయాడు. బీజేపీ ఆర్ఎస్ లుచ్చనా కొడుకులు కావాలని ఆయనకు అవార్డు రావద్దని చెప్పి ఆయన మీద తప్పుడు కేసు పెట్టిర్రు. ఆ పోరియే ఈయనకు రెచ్చగొట్టుడు, నాకు కావాలి, భార్య ఉన్నదని తెలిసి కూడా నాకు కావాలని ఆ పోరే ట్రై చేస్తే ఇతను దానికి టెంప్ట్ కాకపోతే కావాలని తప్పుడు కేసులు పెట్టించి ఒక కుట్ర ప్రకారం చేసి మళ్ళీ ఇవాళ జానీ మాస్టర్ ఇది చేసిండు అది చేసిండు. 16 ఏళ్ల పోరికి నీకు ఎందుకే చదువుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి, 18 ఏళ్ళ దాకా ఆగొచ్చు కదా. కథలు వాడేది వాళ్ళు, కావాలని ఒక ఫాల్స్ ఇదంతా ఎవరు చేస్తారు? బీజేపీ ఒడి చేయిస్తుడు వెనకాల ఉండి లుచ్చనా. మళ్ళీ వీళ్ళందరూ టార్గెట్ ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. మీరు చూడండి, ఈ బాపనోడో ఇంకోడో లక్షల కోట్లు దోసుకున్నా ఎలాంటి మీడియాలో రావు, వచ్చినా ఎవడు రెస్పాన్స్ కాడు, ఎవడు జడ్జిలు తీర్పులు ఇయ్యరు, ఏముండదు. బీసీ ఎస్సీ ఎస్టీలు వాడు తుమ్మినా దగ్గినా ఏం చేసినా చేయకున్నా వాళ్ళ మీద మీడియాలో చెడు ఆరోపణలు తప్పులన్నీ బీసీ ఎస్సీ ఎస్టీలో వేస్తారా? బాపనోడు ఏడా? మరి బాపనోడు మీద ఎక్కడ కేసులు ఉన్నాయి, ఎక్కడ విచారణ జరిగింది, ఎక్కడ దోషులు? సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు ఇప్పటివరకు ఒక్క బాపనోడు మీద జరిగినాయా? ఒక్క బీజేపీ నాయకుల మీద జరిగినాయా? అదే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు సొంత మిత్రపక్షమైనటువంటి కనిమొళి, రాజా, కాంగ్రెస్ ఢిల్లీలో అయితే షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి యొక్క మేనల్లుడు అయినటువంటి సురేష్ కల్మాడి, ఇట్లా అందరి మీద చేసిర్రు. అది నిరూపణ అయినాయా కాలేదా, అది నిజమా కాదా తర్వాత ముచ్చట. అట్లీస్ట్ దే టుక్ యాక్షన్స్. కానీ వీడు బీజేపీడు, ఈ బాపనోడు ప్రతిపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ శారదా చిట్ ఫండ్ స్కామ్ అని చెప్పి మొత్తం తృణమూల్ కాంగ్రెస్ లో ఎంపీలందరికీ ఇచ్చారు. వాళ్ళకెళ్ళి కొంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మీద మళ్ళీ సెకండ్ టైం నోటీస్ ఇవ్వలేదు సిబిఐ, కానీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇచ్చింది. అంటే ఏంది? యు ఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్. సిబిఐని, ఈడీని, కోర్టులని, అన్ని వ్యవస్థలని, ఎలక్షన్ కమిషన్ ని నీ యొక్క బీజేపీ అనుబంధ సంస్థలు లెక్క నువ్వు చెప్తున్నట్టు పైసలు వసూలు చేయడానికి, లేకపోతే నువ్వు చెప్తున్నట్టు చేసుకోవడానికి, అక్కడ నీ అధికారం తెచ్చుకోవడానికి, దోసుకోవడానికి నువ్వు వాడుకుంటున్నావు. బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పని చేపిస్తున్నావు. వాటిని ఇండిపెండెంట్ పని చేయనిస్తలేవు. ఇలా ఎక్కువ మంది బలిపశులు అవుతుంది ప్రతిపక్షాలు, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీలు. ఇది బ్రాహ్మణ కుట్ర జరుగుతుంది. నువ్వు ప్రజల దేశ సంపద అంతా తీసుకొని నీ యొక్క పొక్కలలో దాచిపెట్టి నాగబంధనాలు వేస్తున్నావు. కోర్టుల ద్వారా తీర్పు ఇప్పించి ఈ సంపద అంతా నాకే చెందాలి, ఈ బాపనానికి అని రాయించుకుంటున్నావు. యూఆర్ అబ్యూజింగ్. నేను ఇలాంటి వాస్తవాలు ప్రజల ముందు పెడితే నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు. నా ఆర్థిక మూలాలు దెబ్బపెడుతున్నావు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నావు, అమ్మాయిల ద్వారా ట్రాప్ చేపిస్తున్నావు, నా పాస్వర్డ్లు ఎత్తుకోవాలని ట్రై చేస్తున్నావు. నువ్వు చేయని ప్రయత్నం ఎన్నేళ్ళు చేస్తావు, ఎన్నేళ్ళు మాకు ముడ్డికి ముంత కడతావు, మా మూతికి చీపురు ఇచ్చేస్తావు, మా ముడ్డికి చీపురు కడతావు, మా మూతికి ముంత కడతావు, ఎన్నేళ్ళు చేస్తావు రా లంచ కొడక? అమ్మ గుట్టలేదురా, మా కర్మ సిద్ధాంతం చెప్తాడు. ఆ కర్మ సిద్ధాంతం నీకు వర్తించదురా బాబాన్ లంచ కొడక? బాబాన్ లంచ కొడుకు పూజారి అవుతాడు, మేమెందుకు కావద్దురా? ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అని చెప్పుకునేటోడు ఎందుకు పూజారి కాడు, బాపన్ లంచకొడుకు ఎందుకు అవుతాడు? మాకు అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావు ఈ పర్షియా భాషని? మాకు అర్థమయ్యే తెలుగు భాషలు ఎందుకు చెప్పవు? నువ్వు చెప్పేదాని అర్థము చెప్పిండంటే బాపనోడు పైన ఉండాలి, బాపనని కాలు మొక్కాలి, బాపనని ముడ్డి కడగాలి అని రాసి ఉంటాయి. అలా అవి తెలుగులో చెప్పిండనుకో మనం ఓడి గుడికోం. అందుకని లంచకొడుకు చెప్పాడు.
మా కాళ్ళు మొక్కరా లంచ కొడుకు బాబాను లంచ కొడుక, నేను నీ కాలేజ్ మొక్కాలరా? చిన్న పోరాడైన కాళ్ళు కూడా నేను నేను వానికంటే డబుల్ ఏజ్ ఉన్నాను కూడా మొక్కాలే. ఏం వాడు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నాడు రా అయ్యా. వాడు పైన ఉండడానికి ఎన్ని నీచమైన పనులైనా చేస్తాడు. ఆవు దేవత అంటాడు. ఆవు దేవతగా మొక్కే దేశంలో ప్రపంచంలో రెండవ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశము పింక్ రెవల్యూషన్ అని ఒక ప్రధానమంత్రి ముండకొడుకు చెప్పే దేశము ఇలా పింక్ బీఫ్ ఎక్స్పోర్ట్ లో ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఎక్స్పోర్ట్ దేశం. ఈ దేశంలో ఆవు దేవత. కానీ ఆవు దేవత మళ్ళా ఆ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలని ఏ లంచ కొడుకు, ఈ ఆర్య బనియాల లంచ కొడుకులే, లేకపోతే ఆర్య బాపన్ లంచ కొడుకులే. అంటే నీతులు నియమాలు ఈ చట్టాలు అన్ని మనని కంట్రోల్, బీసీ ఎస్సీ ఎస్టీలను శూద్రులను కంట్రోల్ చేయడానికి తప్ప ఆ లంచ కొడుకు ఏది దోసుకోవడానికి ఒక పద్ధతి లేకుండా ప్రవర్తించడానికి వాడు అబ్యూజ్ అనాదిగా చేస్తూనే ఉన్నాడు. బనియా ఆర్య ఈ దేశపోడే కాదు, వాడు ఈ దేశానికి వచ్చి వాడు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క స్త్రీలను తీసుకురాకుండా స్త్రీలతో సహా వాడు శూద్రులు అని చెప్పిండు లంచ కొడుకు. ఎందుకని? నల్లతోలు ఉంది కాబట్టి, ఎండకు ఉంటాం కాబట్టి, శ్రమణ పరంపరలో ఉన్నాం కాబట్టి, కష్టపడతాం కాబట్టి, మాకు యజ్ఞాలు తెలియదు, యాగాలు తెలియదు, బలులు తెలియదు. ఇదంతా వానిషత్త, మానసత్త కాదు ఇది. ఇక్కడ శ్రమణ పరంపర, ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది? శ్రమణ పరంపర అంటే అది ఏం లేదు, శ్రమనే నమ్ముకున్నాము. అర్థమైందా? ఇక్కడ మూలవాసులము యొక్క ధ్యానం చేసి ఈ సృష్టి ఎట్లా నడుస్తుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాము. ఇక్కడ ఉన్న మూలవాసుల యొక్క నాలెడ్జ్ ని అన్నిటిని తీసుకుపోయి నువ్వు నీ యొక్క సనాతన చెత్త పెడతా అంటే నువ్వు ఈ దేశమడే కాదు. యజ్ఞాలు యాగాలు ఇక్కడ లేవు, అగ్ని మొక్కే కల్చర్ లేదు. ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశంలో తెల్లతోలు ఉన్నాడు. ఎడికలు వచ్చిండ్రా? అక్కడి నుంచి వచ్చిండు, వేరే దేశం నుంచి, చలి దేశం నుంచి వచ్చిండాడు. మళ్ళీ వాడు నేను మూలవాసి అంటే మేమేం చెప్పాలి? అదే ఈ దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు, లఫంగినా కొడుకులు సో ఇట్లా చేస్తున్నారు. కాబట్టి అందుకే అంటున్నా, బాపనోనంత గలీజ్ నా కొడుకు భూమి మీద లేడు. ఇంకా వాళ్ళ దాంట్లో ఇక కొంతమంది ఈ ఎడినా కొడుకులు బీసీ ఎస్సీ ఎస్టీలలో తెలివని బాడుకోవాలో లేకపోతే వీనికి చిల్లరిస్తే అమ్ముడు బాడుకోవాలో వాని సంఖ నాకుతున్నారు. బాపనోని సంఖ సిగ్గుచరం ఉండాలి కదరా. నువ్వు ఓడైతే ఊరికి దూరం పెట్టమన్నాడో వానికే తీసుకొని ఓటేయమంటే లంచ కొడుక నువ్వు ఏమర్థం రా? మందకృష్ణ మాదిగా అంటే నీకు వాడిచ్చే చిల్లర కోసం నా యొక్క మాదిగ జాతి యొక్క తీసుకొని వాని దగ్గర పెడతారు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర వస్తే మళ్ళీ తీసుకోతాడు, నాకు ఊరికి దూరం పెడతాడు కదా, మళ్ళీ నాకు మూతికి ముంత కడతాడు కదా, నాకు చెప్పులు కుట్టిస్తాడు కదా, రోడ్లు ఉడిపిస్తాడు కదా, నా వాని సండాస్ ఎత్తిపిస్తాడు కదా. అందుకోసం మరా లంచ కొడుక నువ్వు ఎంఆర్పిఎస్ అని పెట్టుకున్నది? నీకోసము కులం పేరు మీద దూషించొద్దు అని చెప్పి ఎస్సీ ఎస్సీ అట్రాస్ చట్టం తెచ్చినోడేమో చెడ్డోడు అండి ఈ బాడుకోకి. నీకు ఊరికి దూరం పెట్టినాడే వాడు మంచోడంట. నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా వేసినా కొడుక? ఆర్ కృష్ణయ్య చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెట్టమంటే అప్పుడు మండల్ కమిషన్ కింద బీసీలకు కావాలంటే వాడు రథయాత్రని స్టార్ట్ చేసాడు రాముని పేరు చెప్పి. ఇప్పుడు కావాలంటే మీరు రిజర్వేషన్ అది ఎత్తేయాలి, లేకపోతే 35 సీట్లు వచ్చిన 35 మార్కులు వచ్చిన వాడిని తీసుకొని ఆడ కూర్చుండి పెడుతున్నామని ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే ఆర్ కృష్ణయ్య చెత్త నా కొడుకు వన్ సంఖ నాకుతున్నాడు బీజేపీకి. మీ చిల్లర కోసం మీ మైండ్ సెట్ బానిస మెంటాలిటీ ఉండి మీ చిల్లర కోసం అమ్ముడు పోతే ఇక ఎప్పుడురా ఆత్మగౌరవం వచ్చేది? ఎప్పుడురా రాజ్యాధికారం వచ్చేది? రాజ్యాధికారం కూడా అవసరం లేదు, మా వాటా మాకు ఇస్తే చాలు. మేము ఎవరి మీద డామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. మా జనాభా ఎంత ఉందో మా జనాభా తగ్గట్టుగా మా చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం ఇస్తే విద్యలో అన్నిట్లలో మా వాటా మాకు ఇస్తే చాలు. మాకు ఎవరి మీద అధికారం చేయాల్సిన అవసరం లేదు. ఎవడు రాజ్యం వెళ్ళాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవరికి టాలెంట్ ఉందో వానికి. మా వాటా మాకు ఈ సాల్. ఇప్పుడు తెలంగాణలో 50 మంది యొక్క మహిళలు 50% మహిళలకు ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 30 to 40 అరౌండ్ 40% బీసీలకు ఇవ్వండి. మా జనాభా దగ్గర మాకు ఇవ్వండి అంతే. మేమేమి మీ మీద రాజ్యం వెళ్ళాలి, మేమే ఒక కులపోటు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆ కులం మొత్తం దేశ సంపద అంతా తీసుకొని కులం దాచిపెడుతుంది ఇస్తా అంటే తంతం పట్టుకొని. కాబట్టి ఎవడు ప్రధానమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, లేదంటే గెలిచిన వాళ్ళు నిర్ణయిస్తారు. మాకు రాజ్యాధికారం అవసరం లేదు, మా వాటా మాకు ఇస్తే చాలు అంతే. సో ఆ క్రమంలో ఇక్కడ ఈ కేసులో అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఓకే, 17 ఏళ్ల అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయిని, ఒక అరౌండ్ 50 ఏళ్ళలో ఇంకెక్కువ ఉన్నాడు ఆయన ఏజ్, నాకు కరెక్ట్ తెలియదు. సో ఒక భార్య ఉంది, ఆయనకు ఒక ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఒక మీడియా సంస్థకు ఓనర్ గా ఉన్న వ్యక్తి, ఓకే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి, ప్రాపర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. సో ఆయన దగ్గరికి నీ 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని ఒంటరిగా ఎందుకు పంపించినవరా లంబడి కొడక? నా బిడ్డను అయితే నేను పంపిస్తానా?
మైనర్ కాదు, అడల్ట్ అయినా పంపియా. ఇంకో మగన్ దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు నేను పంపియా. నేనన్నా పోతా, నా భార్యనో నా యొక్క పని మనిషి ఎవరినో ఒక మూడో వ్యక్తిని పంపించకుండా నేను పంపియాను ఒక మగన్ దగ్గరికి నా యొక్క స్త్రీని. ఎక్కడికి పంపిస్తా? రెస్టారెంటో మాలో ఒక మీడియా సంస్థలో పబ్లిక్ ప్లేస్ లో అయితే వేరే లెక్క. ప్రైవేట్ రూమ్లకి నేను ఎందుకు పంపిస్తారా? వాని ఇంటికి కానీ వాని ఆఫీస్ లో అన్ని డోర్లు క్లోజ్ చేసిన దగ్గర నేను పంపిస్తా. మాల్ ఉంది, ఓకే, ఆడ మాల్లో ఓపెన్ ఉన్నది, రెస్టారెంట్ ఓపెన్ ఉన్నది, ఎనీ పబ్లిక్ ప్లేస్. ఎందుకంటే 4 వ్యక్తులు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి, అక్కడ ఇష్టం ఉన్నట్టు చేస్తే పోలీసు వాళ్ళని కాల్ చేయొచ్చు కాబట్టి, లేకపోతే 4 వచ్చి తన్నొచ్చు కాబట్టి పబ్లిక్ ప్లేస్లకు పంపిస్తా. ఒకవేళ కలవాలి, ఏదైనా వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే. ప్రైవేట్ రూమ్లకి ఎందుకు పంపిస్తా నేను? అది ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఒంటరిగా